హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆకివీడు రామాలయం ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఆకివీడు రామాలయం పునఃప్రారంభానికి వెళ్ళినప్పుడు డిప్యూటీ స్పీకర్ అలాగే కొంతమంది హిందువులు జనసేన నాయకుల మీద దాడి జరిగింది. చేసిన వాళ్ళు క్రైస్తవులు, దళితులు అని చెప్పి అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మందిని అరెస్ట్ చేశారు. అందులో 5 ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. 5 కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిగ్రీలు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అని చెప్పి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు మాట్లాడుతున్నారు అక్కడ. అయితే వీళ్ళెవ్వరూ తప్పు చేయలేదు, ఎవ్వరూ దోషులు కాదు. మరి ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవ్వరూ తప్పు చేయలేదు, ఎవరూ దోషులు కాలేదు. మరి వీళ్ళ మీద దాడి ఎవరు చేశారు? అందరూ శాకాహారులే, రొయ్యల ముల్లేడబోయ్ అన్నట్టు అందరూ మంచోళ్ళు అయితే మరి దాడి చేసింది ఎవరు? జనసేన నాయకుల మీద తల్లో మేకులు కూడా వెళ్ళిపోయినాయి కదా. కర్రలకి మేకులు కొట్టి మరీ దాడి చేశారు. రాళ్ళు, కంకర రాళ్ళు కూడా ఇసిరారంట. మరి విసిరింది ఎవరు? అంటే విసిరిన వాళ్ళని వదిలేసి అమాయకుల్ని అరెస్ట్ చేశారని చెప్పడం హర్ష కుమార్ గారి ఇన్నర్ ఫీలింగా? లేదు, అసలు దాడే జరగలేదు అని చెప్పడం మీ ఉద్దేశమా? నాకు అర్థం కాలే. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆకివీడు రామాలయం పునర్నిర్మాణం చేపట్టింది రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్. ఆయన దానికి సపోర్ట్ చేస్తుంది హిందువులు, జనసేన పార్టీ నాయకులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ సంఘాల వాళ్ళు. అక్కడ దాడి చేసింది క్రైస్తవులు, అలాగే వాళ్ళని ఎగేసింది పాస్టర్లు అని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి పెద్ద ఆయనే మాట్లాడారు. ఆ వీడియోలు కూడా మనం చూసాం ప్రీవియస్ లో. మరి పోలీసులు అరెస్ట్ చేశారు, దాడి చేసిన వాళ్ళనే అరెస్ట్ చేశారు. ఒక ఆమె రాముని మెడలో డిప్యూటీ స్పీకర్ వేసిన దండను కూడా తీసి పక్కన పడేసింది. ఇవన్నీ ఎవరు చేశారు? మరి హర్ష కుమార్ గారు చేశారా, లేకపోతే నేను చేశానా, లేదంటే జనసేన నాయకులు వాళ్ళలో వాళ్ళే కొట్టేసుకున్నారా, హిందువులు వాళ్ళలో వాళ్ళే తోసేసుకుని నెట్టేసుకున్నారా? శ్రీయాంజనేయ సినిమాలో అన్నట్టు మీలో మీరే ఫుల్లుగా తాగేసి మీలో మీరే కొట్టేసుకొని నా కళ్ళుపాకని పూర్తిగా ధ్వంసం చేసి ఆ అంజిగాడు నాశనం చేసిందని చెబుతారా? తాగుబోతు నా కొడకల్లారా అని విలన్ అంటాడు. మరి అలా వీళ్ళల్లో వీళ్ళు ఏమైనా తాగి కొట్టుకున్నారని చెబుదామా? అసలు ఇప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా, ఏ యాంకర్ అయినా, ఏ న్యూస్ రీడర్ అయినా, ఏ ఎడిటర్ అయినా, పొలిటికల్ అనలిస్ట్ అయినా ఏం చెబుతారు? హిందువుల్లో హిందువులే కొట్టుకున్నారు, క్రైస్తవుల మీద దోశారని చెప్తారా? లేదా జనసేన పార్టీ నాయకులు హిందువులు కలిసి తన్నుకున్నారు అందుకని ఆ రోజు గొడవ జరిగిందని చెప్పమంటారా? లేదా జరిగిన గొడవలో దాడి చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? జనసేన పార్టీ నాయకులను అరెస్ట్ చేయొచ్చుగా, గాయపడ్డ వారిని, బాధితుల్నే నేరస్తులను చేయొచ్చుగా అని చెప్పమంటారా? మనకి స్పష్టంగా జరిగిన విషయం అర్థమవుతుంది, కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తోంది. రామాలయం కట్టొద్దు అని మొదటి నుంచి ఎప్పుడైతే ఈ రామాలయం గురించి చర్చ మొదలైందో, డిప్యూటీ స్పీకర్ వెళ్ళి మాట్లాడారో అప్పటి నుంచి అసలు ఇక్కడ ఒక్క హిందూ కూడా లేడు. మీరు ఎందుకు కడతారు రామాలయం, ఎందుకు పునర్నిర్మిస్తారు రామాలయం అని డిప్యూటీ స్పీకర్ని ప్రశ్నించారు. అవన్నీ మనం వీడియోలో చూస్తున్నాం. మనం ఏమైనా కళ్ళు లేని కబోదులమా? మన దగ్గర ఏమైనా స్మార్ట్ ఫోన్ లేదా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది, ఎట్లా జరిగింది అట్లా తెలిసిపోతుంది. ఆ రోజు క్రైస్తవులంతా కలిసి స్వయాన డిప్యూటీ స్పీకర్నే అడ్డుకునే ప్రయత్నం చేశారు. రావద్దు, మీరు రామాలయం పునర్నిర్మించవద్దు, మీరు ఎందుకు నిర్మిస్తారు, ఇక్కడ ఒక్క హిందూ కూడా లేడు అని చెప్పి వాళ్ళు అంటుంటే ఈయనేమో వాళ్ళ ప్రతిఘటిస్తున్నాడు. ఒక్క హిందూ కూడా లేడు అంటున్నారుగా, తీసుకురండి మీ సర్టిఫికెట్స్ అన్ని తీసుకురండి, మీరు క్రిస్టియన్స్ అని ప్రూవ్ చేయండి అని మాట్లాడుతూ పెద్ద గొడవ అయింది. ఆ రోజు ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. శ్రీరామనవమి రోజు ఆలయాన్ని పునర్నిర్మిద్దామని చెప్పి కంకణం కట్టుకున్నారు హిందువులు. అలాగే రఘురామకృష్ణరాజు గారు, ఇంకా కొంతమంది జన సైనికులు అవ్వచ్చు, టీడీపీ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, మరి ఇంకెవరైనా కానీ అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సందర్భంలో ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తులు, పాస్టర్స్ అంట ఎవరో ఒక 3 అక్కడ ఉన్న సంఘాలందరినీ ఎగేసి రెడీ చేసి అక్కడికి వచ్చిన రఘురామకృష్ణరాజు దండ వేశారు. అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆయనకి సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆయన క్షేమంగా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే ఆయనకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళందరి మీద దాడి చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు, నేషనల్ మీడియా కూడా చెప్తోందండి. నేను చెప్పేది అయోధ్య రామాలయం మించిన పెద్ద గొడవ అవుద్దేమని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకు భావించాలి? పెద్ద గొడవ ఎందుకు అయింది? అయోధ్య రామాలయం ప్లేస్ లో బాబ్రీ మసీద్ ఉంది. బాబ్రీ మసీద్ ఎవడు కట్టాడో మనకు తెలీదా? మన దేశాన్ని ఎవడు ఆక్రమించాడో మనకు తెలీదా? పానిపట్టు యుద్ధం ఎందుకు జరిగిందో మనకు తెలీదా? తర్వాత కాలంలో హిందువుల ఆలయం కోసం, ఆ స్థలం కోసం ఎంత ఫైట్ చేయాల్సి వచ్చిందో మనం చూడలేదా? హిందూ దేశంలో హిందువుల ఆలయం కట్టుకోవాలంటే ఫైట్ చేయాల్సి వస్తుంది, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. క్రైస్తవులను చర్చి కట్టొద్దని ఎవడు అనడండి, కానీ పర్మిషన్ తీసుకొని కట్టండి. 113 చర్చిలకు నోటీసులు వచ్చినాయి. మరి ఒక్క పాస్టర్ కూడా నేను ఫుల్ పర్మిషన్తో కట్టానండి, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని బయటికి రాలేదు ఇప్పటి వరకు. ఇది నా చర్చి, నేను ఫుల్ పర్మిషన్తో కట్టాను, జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం కట్టాను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి అబ్జెక్షన్ లేదు, చర్చికే ట్యాక్స్ కడుతున్నాను, చర్చికే కరెంటు బిల్లు కడుతున్నాను, చర్చికే వాటర్ బిల్లు కడుతున్నాను, మున్సిపాలిటీ పరిధిలో ఉందని చెప్పించుకోవడానికి ఒక్క డాక్యుమెంట్ కూడా బయటికి తీసుకొని రాలేదే. 113 చర్చిలకి నోటీసులు వచ్చినాయి కదా. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ?
కన్వర్షన్ మాఫియా. ఒక వ్యక్తి మతం మారకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మారొచ్చు. ఎలా? తన ఇష్టానుసారంగా పూర్తి స్పృహతో ఆ మతం మీద అవగాహన తెచ్చుకొని ఆ మతం గురించి రీసెర్చ్ చేసి ఎవడు ప్రలోభ పెట్టకుండా, ప్రలోభాలకు గురి కాకుండా, బలవంతంగా మారకుండా తన ఇష్ట ప్రకారం మారాలి మతం. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అంతేగాని కాలు నొప్పి వస్తేనే, ఏళ్ళు నొప్పి వస్తేనే వేరే ఎవరో వచ్చి టక్మని అక్కడ కూర్చొని అయిపోయిన నువ్వు నీ మతం హిందూ మతం వల్ల నీకు కాలు నొప్పి వచ్చింది, అదుగ్గో ఆంజనేయ స్వామి నీకు కాలు నొప్పి తెచ్చాడు, శ్రీరాముడు సీతమ్మ వారిని అడవులకు పంపించాడు, నీ కాలు నొప్పి ఏం తగ్గిస్తాడు, శ్రీకృష్ణుడు 16,000 మంది గోపిలతో జలకాలాడాడు, నీకేమన్నా కాలు నొప్పి తగ్గిస్తాడే, ఆ పిచ్చి పట్టిందే నీకేమన్నా, వెంటనే యేసుప్రభు దగ్గరకు వచ్చేసాయి తగ్గించేస్తారని చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పి, యేసుప్రభు తగ్గించవచ్చు, గొప్ప దేవుడు కావచ్చు, కానీ ఆ మాట మీరు చెప్పకూడదు. మీరెందుకు చెప్తున్నారు ఆ మాట? అతను బాధ కలిగిన వ్యక్తి తెలుసుకోవాలి ఆ విషయం. మీరెందుకు చెప్తున్నారు? మీకేం హక్కు ఉంది? అదేనా మతం అంటే? అదేనా మార్గం అంటే? ఇంటింటికి తిరిగి మీరెందుకు ప్రచారం చేస్తున్నారు? ఏంటి మార్కెటింగ్? యేసుప్రభుని నమ్ముకోండి, తప్పులేదు. చర్చికి వచ్చిన వాళ్ళకి బోధించండి. చర్చికి వచ్చిన వాళ్ళందరి జీవితాల్లో అద్భుతమైన వెలుగులు వెలిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చర్చికి పోతారు. ఏముందండి పెద్ద ఆశ్చర్యవంతులు? అరే వాళ్ళ చర్చికి వచ్చినోడు జీతం 20,000 వస్తుంటే వచ్చే నెలలో జీతం రాగానే 10,000 రూపాయలు చర్చిలో ఇస్తున్నాడు. ఆ 10,000 రూపాయలతో వాడు కుటుంబాన్ని ఎలా గడుపుకుంటాడండి? వచ్చే నెలలో వాడు ఉద్యోగం పోతుంది. నా దోస్తుగాళ్ళ విషయంలోనే జరిగింది ఇది. నేను గడ్డి పెట్టినా వాళ్ళు వినట్లేదు, నేనేం చేయనండి? అరే నువ్వు చర్చిలో డబ్బులు ఇవ్వడం తప్పు కాదు, కానీ సగం జీతం ఇటు ఏంట్రా నాయన అని నేనే తెచ్చాను నా ఫ్రెండ్ని. తర్వాత నెలలో వాడు ఉద్యోగం పోయింది, ఇప్పుడు ఉద్యోగమే లేదు. ఈ ఘటన లైవ్ లో జరిగింది. నిజంగా వాడు గనక ఆ క్రైస్తవాన్ని వదిలేసి బయటకు వస్తే ఇక్కడ ఇదే స్టూడియోలో కూర్చోబెట్టి మీ ముందు వాడిని ఇంటర్వ్యూ చేస్తాను, నేను మాట ఇస్తున్నా. కానీ వాడు క్రైస్తవాన్ని వదిలిపెట్టాల. ఇంకేం ఇంటర్వ్యూ చేయను? ఉద్యోగం పోయినా దేవుడు నాకు శిక్ష వేశాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అంట. ఉద్యోగం వస్తే దేవుడు ఇచ్చాడు అంట. మరి ఇప్పటికి ఉద్యోగం లేదు, ఏం చేస్తాడని? ప్రైవేట్ కంపెనీలో చేశాడు, 20,000 ఉద్యోగం, డిగ్రీ అయిపోవడంతో మంచి జాబ్ దొరికిందని సంబరపడ్డాడు, 10,000 రూపాయలు తీసుకొచ్చి చర్చిలో ఇచ్చాడు, నెక్స్ట్ మంత్ ఉద్యోగం పోయింది. అది పరిస్థితి, అట్లా నడుస్తూ ఉంది. ఇక మనం మన రఘురాముని ఆలయం గురించి, డిప్యూటీ స్పీకర్ రఘురామ పునర్నిర్మిస్తున్నాను అనే విషయం గురించి మాట్లాడదాం. వీళ్ళందరూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 10 మంది ఆ రోజు ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత వారితో హర్ష్ కుమార్ గారు మాట్లాడుతూ, మరి రాముని మెడలో నుంచి దండ తీసిన మహిళ ఎవరండి? జనసేన నాయకుడు తలలో మేకులు దించిన రౌడీ షీటర్ ఎవరండి? హిందువుల మీద దాడి చేసిన వ్యక్తి ఎవరండి? మరి ఎవరు చేయలేదు అంటున్నారు. హర్ష్ కుమార్ గారు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు, ఎవరో దాడి చేయలేదు, వీళ్ళంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని. మరి ఆ రోజు గాయపడిన వారు ఎలా గాయపడారండి? రామాలయంలో ఉన్న రాముడు బయటకు వచ్చి హిందువులను ఏమైనా కొట్టాడా? లేకపోతే జీసస్ ఏమైనా బయటకు వచ్చి ఇక్కడ రామాలయం ఎందుకు కొడుతున్నారని కొట్టాడా? లేదే, మనుషులు చేసినటువంటి ఘటన ఇది. లేకపోతే తనది గాల్లో నుంచి అద్భుతం జరిగి వాళ్ళని ఏమైనా కొట్టారా? లేదు. జరిగినట్టు మన కళ్ళకు కనబడుతుంటే ఇంకా మసిపూసి మారేడుగా చేసి కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి అరాచకాలను, ఆగడాలను కంట్రోల్ చేయాలి మనం. వాస్తవం మాట్లాడే వ్యక్తి పాస్టర్ అవ్వచ్చు, పూజారి అవ్వచ్చు, బాబా అవ్వచ్చు, జ్యోతిష్కుడు అవ్వచ్చు, నమ్ముదాం. దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, విభూతి బొట్టు పెట్టి, నెత్తి మీద చేయబెట్టి మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్మొద్దు. ఇదే నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా. నేను దొంగ జ్యోతిష్కుల గురించి వీడియోలు చేశాను, దొంగ పాస్టర్ల గురించి వీడియో చేశాను, దొంగ బాబాల గురించి వీడియోలు చేశాను, దొంగ మౌలానాలు మదర్సాలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్క మతంలోనే తప్పు ఉందని చెప్పకూడదండి, అది రాంగు. అన్ని మతాల్లో ఉంది. కళ్ళు తెరిచి పెద్ద చేసుకొని చూస్తే వాటిల్లో ఉన్న తప్పులు కనపడతాయి. మనం అనుసరించే మతం తప్పులేదు, అనుసరించు, కానీ అందులో ఉన్న బొక్కలు ఎతికితే ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నేను అనుసరించే మతంలో ఏదైనా తప్పు కనపడింది అనుకోండి, చెప్పండి, దాని గురించి నేను కూడా ఎలుగెత్తి చాటుతా. వాడు వెధవైతే వెధవని ముద్ర వేద్దాం, మంచివాడైతే మంచివాడని చెప్దాం, తప్పులేదు. నిన్న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం అంట, గుంటకట్టు గ్రామం. ఆ గ్రామంలో గిరిజన తండాలో ఒక ఇంటిని ఆక్రమించి చర్చిగా మార్చేశాడు పాస్టర్, నాయుడుపాలెంకి చెందిన పాస్టర్ అంట. ఆ ఇంట్లోకి వచ్చాడు ఆ గిరిజన వృద్ధుడు, ఆయన పేరు ఏకా సంజీవయ్య అంట. ఆయనకి చెప్పాడు, నీ భార్యకి ఆరోగ్యం బాగాలేదు, బాగు చేద్దాం, బలంగా ప్రార్థన చేస్తే ఆరోగ్యం కుదిరిపడుతుందని చెప్పాడు. ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఈయనేమో ఆరోగ్యం బాగాలేదుగా భార్యని తీసుకొని కూతురింటికి వెళ్ళాడు. వచ్చేలోపు ఇంటిని పూర్తిగా చర్చిలాగా మార్చేశాడు. పైన సిలువలు వేశాడు, చుట్టూ చిహ్నాలు పెట్టాడు. చూస్తే చర్చి. ఇదేంటారు ఇదని మళ్ళీ ముసలాయన ఊరు నుంచి వచ్చి గగ్గోలు పెట్టుకుంటూ ఆ ఏరియాలో ఉన్నటువంటి తహసీల్దార్ గారిని, కానిస్టేబుల్ని, మరికొంతమంది ఆ క్రైస్తవ సంఘం, గిరిజన సంఘం వాళ్ళందరిని తీసుకొని వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, ఆయనకి న్యాయం చేయండి అని. హిందూ సంఘాల వాళ్ళు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చి ఆ చర్చిని కూల్చి, అంటే చర్చిలాగా నిర్మించినటువంటి అతుకులు మెతుకులు ఉంటాయి కదా, వాటన్నిటిని ఇరగొట్టి ఆ ఇంటిని ఆ ముసలాయనకి అప్పచెప్పారు. ఏం దారుణాలండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటున్నాం మనం, బ్రాహ్మిన్స్ అట్లా దోచుకుంటే చెప్పండి, మనందరం కలిసి తాట తీద్దాం. ఎప్పుడో ఏదో వివక్ష చేశారని చెప్తున్నారు. ఆ వివక్ష అయిపోయింది, ఇప్పుడు కాలం మారిపోయింది, ఇప్పుడు వివక్ష లేదు. ఎవడైనా గుళ్ళోకి రావద్దంటే మన అందరం కలిసి చొక్కా పట్టుకొని లాగుదాం, కాలర్ పట్టుకొని ఇడుద్దాం బయట. నువ్వు ఎవడరా మమ్మల్ని రానిద్దాం గుళ్ళోకి? మేము వస్తాం, మా గుడి, మా దేవుడు, నేను హిందూని, నేను భారతీయుడిని,
నేను పూజించుకుంటా, నేను కొబ్బరికాయ కొడతా, అవసరమైతే నేను అర్చకత్వం నేర్చుకుంటా అని చెప్పి ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు తిరుపతి గుడిలో అర్చకత్వం నేర్పించేటువంటి కాలేజీ ఒకటి పెట్టారు, అక్కడ నేర్పిస్తూ ఉన్నారు. నేర్చుకొని ఎంతోమంది దళిత సోదరులు పూజారులుగా మారారు. చూడండి, ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, బయట ప్రపంచంలో జరుగుతుంది. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా వివక్ష జరుగుతుంటే దాన్ని ఖచ్చితంగా సోషల్ మీడియా రూపంలో బయటికి తీసుకురండి. నాలాంటోడో లేకపోతే నాకంటే గొప్ప గొప్ప యూట్యూబర్లు ఉన్నారు, గొప్ప గొప్ప జర్నలిస్టులు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళంతా మాట్లాడతారు. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళండి. చేతనైతే నాకు కూడా పంపించండి, నేను కూడా వీడియో చేసి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అన్యాయం ఎక్కడ జరుగుతున్నా ప్రశ్నిద్దాం, అంతేగాని ఇప్పుడు రామాలయం కట్టొద్దు అని అడ్డుకున్నారు క్రైస్తవులు అని చెప్పి నేను వీడియో చేశాను. అలానే అన్ని పర్మిషన్స్ తో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అంగీకారంతో డాక్యుమెంట్స్ అన్ని ఉంచుకొని ఎక్కడైనా ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ చర్చి కడతాను అంటే ఎవరైనా అడ్డుకుంటానంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. దాని మీద ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి, లీగల్ గా అతను ముందుకు పోవాలి. అలా కట్టుకున్న పాస్టర్ ఎవరైనా కట్టుకుంటుంటే, ఎవరైనా అడ్డుకుంటుంటే హిందువులు నాకు చెప్పండి, నేను కూడా వీడియో చేస్తాను. ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళు కూడా స్పందిస్తారు. అసలు ముందు మేము క్రైస్తవులం అని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సర్టిఫికేట్సే లేవు, కానీ హిందువుల మీద మాత్రం గొడవకు దిగుతారు, తలకాయలు పాల్గొడతారు. అదేంటంటే కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి అబ్బాయి వీళ్ళు అసలు ఏం చేయలేదండి, ఊరికే వీళ్ళ మీద నిందలు వేసేసారు, పూలు చల్లితే రాళ్ళు వేసారని కేసు పెట్టారండి, తల్లో మేకులు దింపారు. ఆ విషయాన్ని కూడా వీళ్ళు ఏం చెబుతారు తెలుసా, నూడిల్స్ తినమని ఇచ్చారండి, అది మేకుల్లాగా మారిపోయి తల్లో దిగిపోయింది అని కూడా చెప్తారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. దేశం మొత్తంలో క్రైస్తవ మాఫియా వలన ఏదైనా ప్రమాదం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్కే మొదటగా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మొన్న అజయ్ బాబు అనే పాస్టర్ కూడా గుంటూరు జిల్లా ఎవరిది, తూర్పుగోదావరి జిల్లా ఎవరిది, కృష్ణా జిల్లా ఎవరిది, హిందువులది, క్రైస్తవులది అని చెబుతున్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి క్రైస్తవులది ఈ జిల్లాలంట, హిందువులది కాదురా బాబు, భారతీయులది అంటే మేము ఒప్పుకునేవాళ్ళం, ఆ తర్వాత హిందువులు అనండి, ఆ తర్వాత కుదిరితే క్రైస్తవులు అనండి. అంతేగాని మీరు ముందే భారతీయులు అనే విషయం వదిలేశారు, హిందువులు అనే విషయం వదిలేశారు, క్రైస్తవులకు వెళ్ళిపోయారు డైరెక్ట్ గా. రేపు ఇది భారతదేశం కాదు క్రైస్తవ దేశం అని పేరు పెట్టమని గొడవ చేస్తారని మాకు భయం పడుతుంది. ఇలాంటి అంశాల మీద స్పందించినప్పుడు కొంచెం భావోద్వేగానికి లోనవుతూ ఉంటాం, ఉద్రేకం వస్తూ ఉంటుంది. దయచేసి వీడియో చూసే వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి, వీడియో ఎంత స్పీడ్ గా మాట్లాడుతున్నాడు, ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు అంటే జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తూ ఉంటారు, నేను నాకు తోచిన విధంగా స్పందించడం జరిగింది. మరి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వీళ్ళంతా బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. బెయిల్ మీద మాత్రమే రిలీజ్ అయ్యారు, రిమాండ్ ఖైదీలు వీళ్ళు. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత వీళ్ళు తప్పు చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయించింది. అప్పుడే హర్ష కుమార్ గారు కానీ నేను కానీ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని సర్టిఫికెట్ ఇవ్వకూడదండి. చెడ్డోళ్ళని నేను చెప్పకూడదు, మంచోళ్ళని హర్ష కుమార్ గారు చెప్పకూడదు. ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది కోర్టు. మీకు మాకు ఏం హక్కు ఉందండి? న్యాయస్థానాలను మనం నియమించుకున్నాం, ఆ న్యాయస్థానాలే సరైనటువంటి తీర్పునిస్తాయి అని చెప్పి అందరం కోరుకుందాం. మరి ఈ రామాలయం విషయంలో ఆ రోజు దాడి చేసిన వ్యక్తులు బెయిల్పై రిలీజ్ అవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? హర్ష కుమార్ గారి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి. ఒకవేళ స్టార్టింగ్లో ఎవరైనా వీడియోని లైక్ చేయడం మర్చిపోతే వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు బాగానే ఉంది, బాగానే చెప్పాడు అనిపిస్తే మరి కొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.